హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ 2024. ఎవరైతే పోస్టల్ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకి సంబంధించిన జాబ్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మొదటి లిస్ట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఆగస్టు 19వ తారీఖు రోజున ఈ మొదటి లిస్ట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క లిస్ట్ని మీరు ఏ విధంగా చూసుకోవాలి, అందులో మీ పేరు ఉందా లేదా అనే విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ లిస్ట్ కూడా ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మొదటిసారిగా మన వీడియోని, మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా మీకు నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మన ఫోన్లో ఉన్నటువంటి ఏదైనా క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఈ విధంగా టైప్ చేయండి ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్. దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసుకున్నట్టయితే మనకు పోస్టల్ సర్వీస్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాస్త కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఆప్షన్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఇక్కడ ఈ ఆప్షన్ మీద మీరు టచ్ చేయండి. టచ్ చేయగానే మనకి ఏ స్టేట్కి సంబంధించిన రిజల్ట్ లిస్ట్ అనేది కావాలి అని చెప్పేసి అడుగుతుంది. నేనైతే తెలంగాణకి సంబంధించింది కావాలి కాబట్టి దీనిపైన టచ్ చేస్తాను. టచ్ చేయగానే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అని చెప్పేసి మనకి ఫైల్ అనేది రావడం జరిగింది. ఏదైతే రిజల్ట్ లిస్ట్ ఉందో ఆ ఫైల్ డౌన్లోడ్ కోసం నేను ఓకే చేశాను. ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఫస్ట్ వచ్చేసి డివిజన్, మీరు ఏ డివిజన్కి అప్లై చేసుకున్నారో ఆ యొక్క డివిజన్ని చూడండి. ఆఫీస్, ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క ఆఫీసు. పోస్ట్ కమ్యూనిటీ అంటే మీ యొక్క రిజర్వేషన్ క్యాస్ట్ అనేది ఉంది. రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు అప్లై చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వారివి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. దాని పక్కన ఉన్నటువంటిది మార్క్స్, అంటే ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ పోస్ట్ అనేది ఇచ్చారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ టు బీ వెరిఫైడ్ విత్, అంటే మీరు ఎవరైతే ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అయితే మనం ఎవరైతే అప్లై చేసుకున్నామో సెలెక్ట్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం మెయిల్కి, మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో అప్లై చేసేటప్పుడు ఆ మెయిల్కి మెసేజ్ రావడం జరుగుతుంది సెలెక్ట్ అయినట్టు. అదేవిధంగా మనం రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, అక్కడ కూడా మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మనం సెలెక్ట్ అయినట్టుగా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అలా మెసేజెస్ రాకపోయిండి, నేను సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మ్యాక్సిమం నాకు ఏదైనా కారణాల వల్ల మెసేజ్ రాలేదేమో అనే అనుమానం ఉన్నవాళ్ళు ఈ విధంగా మీరు ఓపెన్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఏ డివిజన్కి అయితే అప్లై చేశారో ఆ డివిజన్కి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్ నెంబర్స్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమైనా ఉన్నట్టయితే మీరు సెలెక్ట్ అయినట్టే. మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ మీకు చివరిలో చూపించినటువంటి డివిజన్కి వెళ్ళేసి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక సెకండ్ లిస్ట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ లిస్ట్ రాగానే నేను మీకు మరొక వీడియో అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మన దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం యొక్క రిజల్ట్ అయినా కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకున్నారో, ఏ డివిజన్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ యొక్క రిజల్ట్ని మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.